వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను తలపించేలా జరుగుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా సీరియస్గా ఈ ఎన్నికల్ని తీసుకున్నారు సార్. సో ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఏంటి? దురదృష్టం ఏంటంటే శాసన మండలి వేరు, శాసనసభ వేరు. శాసనసభ అనేది రాజకీయ సభ. శాసన మండలి ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా వివిధ రంగాల నిష్ణాతులు వెళ్ళి లోతుగా చట్టాలను అధ్యయనం చేసి రాజకీయ అడావుడిలో ఉండే శాసనసభకు గైడెన్స్గా ఉండాలి అని మండలి పెట్టారు. పెద్దల సభ అసలు పెద్దల సభ అంటారు, కానీ అది రాజకీయ సభగా మారింది. అందులో ఎవరిని తప్పట్లేం, ప్రధాన పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి. నేను శాసనమండలికి పోటీ చేసినప్పుడు ఇచ్చిన నినాదం అదే. రాజకీయ పార్టీలకు సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు ఉంటుంది. దీన్ని కొంత రాజకీయాలకు అతీత సభగా ఉంచాలి అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక ఆ చర్చ అనవసరం. కానీ శాసనసభ మండలికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇది పెద్దల సభ, పెద్ద విద్యావంతుల సభ. కానీ దీన్ని కూడా బూతుల సభగా మార్చుకుని, తిట్ల సభగా మార్చుకుంటే అసలు ఎందుకు శాసనమండలి అవసరం ఏంటి నాకు చెప్పండి. ఇక్కడ కూడా పోయి బూతులు తిట్టుకున్నారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుంది శాసనమండలికి? అందువల్ల శాసనమండలికి లోతైన అధ్యయనం చేసి ఆయా అంశాలపైన సమగ్రమైన అవగాహన, మేధో సంపత్తితో ఇంటలెక్చువల్గా ఆ లెజిస్లేటివ్ ప్రాసెస్కు కంట్రిబ్యూట్ చేసే వాళ్ళను రాజకీయ పార్టీలు పెట్టాలని కోరుకోవాలి. మనం న్యాయంగా అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలి. పోనీయండి, అతీతంగా జరిగే వాతావరణం లేదు కనుక అట్లీస్ట్ రాజకీయ పార్టీలైనా లోతైన అధ్యయనం చేసి వివిధ ఆయా రంగాల్లో అపారమైన అనుభవము, మేధో సంపత్తి, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారిని పెట్టి పంపిస్తే కొంత శాసన మండలికి బెనిఫిట్ అవుతుంది. కానీ శాసనసభలో తిట్టుకున్నది సరిపోక ఇంకా శాసన మండలిలో అంతకన్నా ఎక్కువ తిట్టుకుంటామంటే పెద్దల సభ దేనికి నాకు చెప్పండి. సో ఆ రకంగా పెద్దల సభను కూడా పొల్యూట్ చేసేటువంటి పరిస్థితికి రాజకీయాలు తీసుకొచ్చాయి. ఇక బలాబలాలు అంటామా, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ ఎన్నిక తమకు ప్రతిష్ట. గతంలో కాంగ్రెస్ పార్టీ అసలు శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసేది కాదు. నేను పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రత్యక్షంగా పోటీ చేయలే. నార్మల్గా కాంగ్రెస్ విధానము కౌన్సిల్ ఎన్నికలు, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పోటీ చేయదు. బీజేపీ మొదటి నుంచి పోటీ చేస్తుంది. కానీ జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు కూడా ఆశ పుట్టింది, ఓహో శాసన మండలికి కూడా మనం గెలవచ్చు అని. కానీ కాంగ్రెస్ పార్టీ నాతో కూడా 2021లో నేను పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నారెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆయన పోటీ చేశారు. నాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయి. చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 33,000 ఓట్లు వస్తే నాకు 58,000 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అందువల్ల రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఉండే సహజ పరిమితి, బలహీనత ఇది మనకు తెలియజేస్తుంది. ఇది ఒక్క ఉదాహరణ. జీవన్ రెడ్డి గెలవటానికేమో ప్రత్యేక పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా రంగంలో దిగలేదు, ఆ ధైర్యం చేయలేదు, అనవసరంగా వాళ్ళు ఓడిపోతే నష్టమని. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే పోటీ చేసిన చరిత్ర తక్కువ కనుక తీర్మార్ మల్లన్నను అభ్యర్థిగా పెట్టుకుంటే ఆయన గతంలో ఇది ఉప ఎన్నిక, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఉప ఎన్నిక. సో అక్కడ ఆయనను తీర్మార్ మల్లన్నకు పెట్టుకుంటే ఆయన గతంలో రాజేశ్వర్ రెడ్డి పైన నెంబర్ 2లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఇండిపెండెంట్గా కనుక కలిసి వస్తుంది. ఆయనకు సొంత నెట్వర్క్ ఉంది, ఆయన కొంత ఓట్లు ఎన్రోల్ చేయించుకున్నాడు, ఆల్రెడీ పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది, సెకండ్ పొజిషన్లో వచ్చాడు కనుక తమ పని సులువు అవుతుందని కాంగ్రెస్ భావించింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఇక్కడ బలమున్న సీటు. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్లోనే ఈ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీగా ప్రభావాన్ని చూపి స్వీప్ చేసినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈవెన్ రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫామ్ చేయగలిగిన ప్రాంతం. నేను నిన్న ఇక్కడ చూశాను, రేవంత్ రెడ్డి 32 మంది ఎమ్మెల్యేల సమీక్షా సమావేశం పెట్టాడని. సో తమకు బలమున్న ప్రాంతంలో ఎవరిని పెట్టినా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ మరి కారణం ఏదైనా తీర్మార్ మల్లన్న పెట్టారు. తీర్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత ఈ 2 ఏళ్లలో బీజేపీకి వెళ్ళి మోడీ ప్రభుత్వ విధానాల చేత స్ఫూర్తి పొంది ఉత్తేజితున్నాయి, తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పి ఢిల్లీ కార్యాలయంలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ జెండా కండువా కప్పుకొని
కొద్ది రోజులకే మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఆశించేది ఏంటంటే ఆయన గతంలో ఉన్న బలం కలిసి వస్తుందని. కానీ అక్కడ రాజకీయంగా 2 మార్పులు వచ్చాయి. ఒకటి, గతంలో ఆయన బలం ఏంటి, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ఐడియాను రిప్రజెంట్ చేస్తాడు. మనం అనుకుంటాం వ్యక్తి గొప్పతనాన్ని. సో అది ఎవరైనా, ఒక వ్యక్తి నాగేశ్వర్ అయినా ఎవరైనా ఒక ఐడియాను రిప్రజెంట్ చేస్తాడు. సో తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ వ్యతిరేక ఐడియాను రిప్రజెంట్ చేశాడు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉండేటువంటి కోపాన్ని సింబలైజ్ చేశాడు, ప్రజల్లో ఉండే కోపాన్ని రిఫ్లెక్ట్ చేశాడు కనుక ఆయనకంత భారీ ఆదరణ రావటానికి కారణమేది. ఎందుకంటే ఆ స్థాయిలో కేసీఆర్ను బాతాల పోషెట్టని, కేటీఆర్ను డ్రామా రావని, ఆ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు కూడా వాడని అభ్యంతరకరమైన భాషను వాడుతూ తీవ్రంగా కేసీఆర్ని అటాక్ చేసే వరకు కేసీఆర్ వ్యతిరేకత కాస్త తీన్మార్ మల్లన్న బలమైంది. అసలు లాస్ట్ టైం మండలి ఎన్నికల్లో. ఈసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎన్నిక కేసీఆర్ అధికారంలో లేడు, కేసీఆర్ ముఖ్యమంత్రి పొజిషన్లో లేడు, కేసీఆర్ పైన వ్యతిరేకత కాదు. ఈ ఎన్నిక యొక్క కాంటెక్స్ట్ మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నాడు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే పొజిషన్లో ఉన్నప్పుడు ఉండే ఆదరణ వేరు, ప్రభుత్వానికి లో భాగమై ప్రభుత్వం తరఫున పోటీ చేసేటప్పుడు వచ్చే ఆదరణలో తేడా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. సో అప్పుడు కేసీఆర్ని తిట్టడం వల్ల వచ్చిన ప్రయోజనం మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, గతంలో ఆయన యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే గతంలో ఉండే వ్యూవర్షిప్తో 10% కూడా ఇప్పుడు లేదు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే కేసీఆర్ను తిట్టినప్పుడు వచ్చినటువంటి ఒక వినోదమే అనుకో, ఎంటర్టైన్మెంట్ అనుకో, ఏదన్నా అనుకోండి, కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత ఆ ఆదరణకు కారణమైంది. ఇప్పుడు ఆ కేసీఆర్ అనే అతను చుట్టూ ఎన్నికలు జరగడం లేదు, శాసనమండలి ఎన్నికలు. సో అందువల్ల ఇప్పుడు ఎన్నిక యొక్క కాంటెక్స్టే మారిపోయింది మీకు. అందుకే చూడండి, పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకుంటుంది? పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్ట్ వేరు. శాసనమండలి ఎన్నికలు 2021లో తీన్మార్ మల్లన్న సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటి కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు కాంటెక్స్ట్ వేరు. అప్పుడు కేసీఆర్ పైన తిరుగుబాటు కనుక ఆదరణ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చాడు కనుక ఆ ఆదరణ గతంలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా చూసిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైన మల్లన్నకు అదే రకమైన ఆదరణ ఇస్తుందా తేలాలి. ఇది మొదటిగా మనకు చూడాలి. ఎందుకంటే నేను స్పెక్యులేట్ చేయను, నా సంగతి తెలుసు కదా మీకు. ఎప్పుడు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది నేను ఎప్పుడు చెప్పను. ఏ అభ్యర్థిని ఎండార్స్ చేయను, వివిధ అభ్యర్థుల బలాబలాలు మాత్రమే మాట్లాడతాను. సో అందువల్ల మల్లన్న 2021కు మల్లన్న 2024కు ఉన్నటువంటి తేడాది. రెండవది, కాంగ్రెస్ పార్టీలో ఎంత మేరకు మనస్ఫూర్తిగా పనిచేస్తారని. ఎందుకంటే మల్లన్న తిట్టని మనిషి అంటూ లేడు మీకు. మల్లన్న ప్రతి ఒక్కరిని తిట్టిండు. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు ఎట్లా ఓటేస్తారు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ వీడియోలు ఫుల్గా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటరు అని క్లియర్గా అనేకసార్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఈయన గెలుపుకు 32 మంది ఎమ్మెల్యేల సమీక్ష పెట్టి మల్లన్నను గెలిపించాలి అనడం కాంగ్రెస్ పార్టీ బలహీనత తెలియజేస్తుంది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం ఆ వీడియోలను విత్డ్రా కూడా చేసుకోలేదు. మీకు విచిత్రం ఏంటంటే ఈవెన్ టుడే అవైలబుల్గా ఉన్నాయి. కనీసం సిపిఎం వాళ్ళ మీద చేసిన వీడియోలలోనూ వాళ్ళు అడిగితే ప్రైవేట్లో పెట్టాడు. కానీ రేవంత్ రెడ్డి పైన తిట్టిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాదు, కోదండరామ్, ప్రొఫెసర్ కోదండరామ్ 5 కోట్లు 6 కోట్లు తిన్నాడు అని చెప్పి కోదండరామ్ను బండబూతులు తిట్టాడు. మామూలుగా తిట్టడం కాదు. మరి ప్రొఫెసర్ కోదండరామ్ను అభిమానించే ఓటర్లంతా